Top 100 universities లో 100% scholarship తో admission పొందాలనుకుంటున్నారా? India's top competitive exams, IIT, NEET, etc. guidance కావాలన్నా, India and world top universities లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. అయితే సతీష్ గారు గత 3 సంవత్సరాల నుంచి మనము అనేక డిస్కషన్స్ పెట్టుకున్నాం, ఎపిసోడ్స్ కూడా మీతో ఆల్మోస్ట్ చాలా చేసి ఉంటాం కదా మనం. మన సతీష్ గారు తెలిసిన ప్రతి వ్యక్తికి బ్రహ్మనాయుడు తెలుస్తాడు. కొన్ని వందల ఎపిసోడ్ చేసాం మనం. అయితే మీరు చాలా సందర్భాల్లో ఒక పెద్ద స్కూల్ పెట్టబోతా ఉన్నాను, బ్రాంచ్ల వైజ్గా విజయవాడ, వైజాగ్, హైదరాబాదు ఇలా పెట్టాలనుకుంటున్నాను, పెట్టబోతున్నాను, స్టార్ట్ చేస్తున్నాను. బట్ ఇప్పటి వరకు ఇంకా ఎందుకు స్టార్ట్ చేయలేదు? అసలు స్కూల్ పెట్టాలంటే మీరు చెప్తున్నటువంటి స్టాండర్డ్స్ తోటి స్కూల్ నడపాలి అంటే 100 కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం. అవునండి, నాకు తెలిసి మీ దగ్గర అన్ని 100 కోట్లు ఉండేటువంటి ఆల్మోస్ట్ 3-4 ఏళ్ళు తెలుసు నాకు. మీరు అయితే మీ ఇన్వెస్టర్ ఎవరు? ఇప్పటికి మారుతి గారిలో వస్తూ ఉంటాను నేను. ఇన్వెస్టర్స్ ఉన్నారా మీకు, లేకపోతే ఎవరన్నా ఇన్వెస్టర్ మీకు ఏమన్నా హ్యాండ్ ఇచ్చారా? అసలు ఏం జరిగింది? మీరు ఎందుకు ఇంత లేట్ అవుతుంది ప్రాసెస్? జనరల్గా ఏంటంటే లేదంటే అంటే డెఫినెట్గా అంటే స్కూల్ అంటూ నేను పెడితే ఏదో నార్మల్గా పెట్టనండి. డెఫినెట్గా మీరు ఇప్పుడు నేను చెప్పిన మెథడాలజీలో నిజంగా అంత స్పోర్ట్స్ ఫెసిలిటీస్తో, అంత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్తో, అంత క్వాలిటీ ఎడ్యుకేషన్, అన్ని ఆప్షన్స్ ఒకే చోట పెట్టడం అన్న ఆ ఐడియాలజీకి డెఫినెట్గా 10-15 ఎకరాలు ఉంటే తప్ప మనం మినిమం అయితే మనం చేయలేమండి. యాక్చువల్గా అంటే మేమైతే 15-20 ఎకరాలు కూడా అనుకున్నాం. డెఫినెట్గా ఇది ఎక్స్పెన్సివ్ అండి, ఇది చిన్న విషయం కాదు. డెఫినెట్గా పెద్ద అమౌంట్ అవుతుంది. మోస్ట్లీ నాకు తెలిసి ల్యాండ్ ప్లస్ కన్స్ట్రక్షన్ కలిపి 100 కోట్లు అనేది అంటే ఓవరాల్గా ఒక ఐడియా మీకు చెప్తున్నాను. 100 కోట్లది మినిమం ఉండాలి. సో జనరల్గా చాలామంది అంటే నేనే ఒకనే చేసేది ఏం కాదు. ఇన్వెస్టర్స్ అంటే చాలామంది మా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు ఇన్వెస్టర్స్, సార్ మీరు స్కూల్ పెడితే మేము పెడతామని చెప్పి చాలామంది. కానీ ఏంటంటే మనకు వేవ్ లెంగ్త్ కలవాలండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారండి, మీతో నాకు పరిచయం ఉందండి చాలా కాలం నుంచి. మీతో నాకు మీకు నా మీద ట్రస్ట్, నాకు మీ మీద ట్రస్ట్ ఉండి మీతో నేను ట్రావెల్ చేయగలను, రేపొద్దున ఇబ్బందులు రావు అనుకున్నప్పుడే ఇలాంటి పార్ట్నర్షిప్తో మన వ్యాపారం అనేది చేయడం అనేది ఏదైతే ఉంటుందో అది ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది కూడా అంటే జస్ట్ లైక్ ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి 100 కోట్లు నువ్వు పెట్టండి అని చెప్పితే ఎవడు పెట్టడండి. నేను కూడా ఇప్పుడు నాకున్న ఆస్తులు మొత్తాన్ని అమ్మి, మొత్తానికి నేనంటే ఏముండదు, మా వైఫ్ దగ్గర నుంచి వచ్చిన నేను సంపాదించింది పీకింది ఏం లేదనుకోండి, మొత్తం అమ్మి నేను లోన్ తెచ్చి మొత్తం మీద నా తరపు నుంచి కూడా నేను అమౌంట్ ఎంతో కొంత 10 పైసలు 5 పైసలు పెట్టి ముందుగా రావాలి తప్ప మొత్తం పెట్టనంటే ఎవరిని పెట్టమని అడగకూడదు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నా షూ కూడా అంతే కదా, నేను కూడా ఉండాలి కదా. అంటే అలా అనుకుని నేను ప్లాన్ చేసుకుని ఉన్నానండి. ఆల్మోస్ట్ ఒక 80% ఇన్వెస్ట్మెంట్ బయట నుంచి వచ్చినా కూడా 20% అట్లా నేను ప్లాన్ చేసి ముందుకు వచ్చి ఇన్వెస్టర్స్ అనుకున్నా. చాలామంది అడిగినా కూడా చాలామందికి ఒప్పుకోలేదు. మీరు అన్నారు సరే చాలా కాలం నుంచి మీకు చాలామంది తెలుసు కదా, మీకు చాలా కనెక్షన్స్ ఉంటాయి కదా అని చాలామంది అడిగినా కూడా అంటే ఎందుకంటే వాళ్ళతో కలవాలి, ట్రావెల్ చేసి ముందుకెళ్ళి ఇబ్బంది లేకుండా ఉండాలి పార్ట్నర్షిప్లో. ప్లస్ నా ఐడియాలజీ అర్థం కావాలి. అంతే కదా. నాకు నేను ఎలాంటి క్వాలిటీ ఇప్పుడు నేను ఎవరో ఫ్యాకల్టీకి 20 లక్షలు ఇస్తానన్నాను, సతీష్ గారు 20 లక్షలు ఎందుకంటే 10 లక్షలు అవ్వదని అనకూడదు మీరు. అవును, అక్కడ ఫ్రీడమ్ అనుకోండి, ఫ్లెక్సిబిలిటీ అనుకోండి, ఇదంతా కూడా ఆ వేవ్ లెంగ్త్ కలవాలి. కాబట్టి అలా వేవ్ లెంగ్త్ కలిసినటువంటి వ్యక్తుల్లో ఒక 1 or 2 పీపుల్ మాత్రమే నేను డిసైడ్ చేసుకుని వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాను 3 ఏళ్ళ నుంచి. అవును. సో అది అయిపోతుంది ఆల్మోస్ట్ అనుకున్నాము. మీరు నమ్మరు, వైజాగ్ కనీసం ఒక 30-40 సార్లు వెళ్ళుంటానండి నేను. నా కౌన్సిలింగ్ ద్వారా కానీ వేరే రకంగా నాకు ఏదైనా అమౌంట్ అంటూ వస్తే మీరు నమ్మరండి, ఫారెన్ వెళ్ళి కాలేజీలు చూడడానికి, స్కూల్ పెట్టడానికి, తిరగడానికి ఉన్న ఖర్చులే ఇవే నాకు మేజర్ ఖర్చులు ఉంటాయండి. మీరు నమ్మరండి, ఎన్నోసార్లు వెళ్ళి ఉంటానండి వైజాగ్ నేను. విజయవాడ కానీ హైదరాబాద్ అయితే ప్రతిరోజు ఆఫ్టర్నూన్ వారానికి 2-3 సార్లు కారు వేసి పోతూ ఉంటాను నేను ఏదో ల్యాండ్ చూడడానికి. అన్ఫార్చునేట్గా ల్యాండ్ డాక్యుమెంట్ ప్రాబ్లం వచ్చి ఇప్పుడు కేసర్లో ల్యాండ్ ఒకటి మేము చూసామండి. ఆల్మోస్ట్ అంతా అయిపోద్ది అనుకున్నాను. 1 year పాటు మాకు ఇది అయిందండి. అక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు అని ఉంటారు ఒక ఆయన, సరే పేర్లు ఎందుకు అనుకోండి చెప్తున్నాను అలా. సో వాళ్ళు ట్రై చేసి లాస్ట్గా అది ల్యాండ్ ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి గవర్నమెంట్ ల్యాండ్ ఏదో ఉందో లేదా ల్యాండ్ డాక్యుమెంట్ ప్రాబ్లం ఏదో ఉందని పోయిందండి. 1 year వేస్ట్ అయిపోయింది కదా నాకు. అవును, 1 year అగ్రెసివ్గా తిరిగాను నేను. ఎవరెందుకు మన నాయుడు మీకు తెలిసింది కదా, మన బ్రహ్మనాయుడు మీ కజిన్ ఉన్నాడు కదా, కనీసం 7 నెలలు తిరిగి ఉంటాడండి. ఇప్పుడు అంటే ఈ సందర్భంగా నేను అతన్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే పాప ఎక్కువ తిరిగాడండి, కష్టపడ్డాడు, విపరీతంగా తిరిగి ఉంటాడు. వైజాగ్లో కానీ హైదరాబాద్లో మామూలుగా తిరిగి ఉంటాడండి. సో డెఫినెట్గా అతనికి నేను ఈ సందర్భంగా అతనికి ఆ విషయంలో నేను మన థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే చాలా కష్టపడి తిరిగాడండి, ఎన్నో తిరిగి ఉంటాడు. నన్ను పిలిస్తే నేను లేచి ఉంటానండి. ఇట్లా హైదరాబాద్లో మీరు నంబర్ అక్కడ కేసర నాకు పోయిందా. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ మీరు వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ హైదరాబాద్లో మీకు చాలా ఏరియాలో చూశానండి. రేట్ ఎక్కువ ఉండడమో, డాక్యుమెంట్స్ సరిగా లేకపోవడమో, దారి సరిగా లేకపోవడమో, లేకపోతే బడ్జెట్ మన బియాండ్ దాటడం అంతా చేసిన తర్వాత ఈవెన్ వైజాగ్ గంటా శ్రీనివాసరావు గారి ఇంట్లోకి వెళ్ళి 2 సార్లు వెళ్ళాము, ఆయనతో కూర్చున్నాడు, భోజనం చేశాను. ఆయన మనుషులు ఆయన కూడా సిన్సియర్గా ట్రై చేశాడు.
ఓకే. గంట శ్రీనివాసరావు గారు నేను మీడియా ముఖంగా చెప్తున్నాను ఇప్పుడు మీకు ల్యాండ్ ఇప్పించడం ఆ, కోసం. ఆయన 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 కూడా ట్రై చేశాడు, ల్యాండ్ ట్రై చేశాడు, అంతా అయిందంటే. కానీ ఏమైందంటేనంటే నేను స్టార్టింగ్లో అంటే చివరి దాకా వచ్చిన తర్వాత అప్పుడు ఈవెన్ వైజాగ్ ల్యాండ్ కూడా ఇన్వెస్టర్స్ ఎలా ఆలోచిస్తారంటేనంటే పాప మంచి ఉద్దేశంతో ఉంటారండి జనరల్గా ఎవరైనా, వాళ్ళ ఏమీ వేరే ఉద్దేశం ఉండదండి. లాస్ట్లో ఏమైందంటే ఇప్పుడు ఈవెన్ వైజాగ్ సైటే ఉందండి, అంతా ఫైనలైజ్ అయిపోయింది, అంతా అనుకున్నాం. సుబ్రాజు గారు అని ఒక ఆయన ఉంటారు, ఆయన కలిసాము, ఆయన పెద్ద ల్యాండ్ లార్డ్ అంటే ఆల్మోస్ట్ ఈజ్ అ బిగ్ పర్సనాలిటీ అండి వైజాగ్లో. సో సుబ్రాజు గారు అని చెప్పేసి ఆయన ల్యాండ్ ఇస్తానన్నారు నాకు, మంచి ఏరియాలోనండి. 10 ఎకరాలు అనుకున్నాం, ఏదో రేట్ ఏదో మాట్లాడారు, అంతా అయిన తర్వాత లాస్ట్లో అనుకున్న టైంలో ఏదో ఒక రీజన్స్ రావడం వల్ల, ఇన్వెస్టర్ వెనక్కి వెళ్ళడం వల్ల, అయితే ఏదో రీజన్ రావడం వల్ల, అయితే రేట్ కుదరకపోవడం అలా పోయిందండి వైజాగ్ది. ఇక్కడ కేసరైతే నాకు అలాగే పోయిందండి. హైదరాబాద్లో 3-4 సైట్లు అలాగే పోయినాయి. విజయవాడ దగ్గరికి వచ్చిపోయింది. ఇలాగ ఆల్మోస్ట్ చాలా సైట్లకి ఎంతో కష్టపడి తిరిగితే ఏదో ఒక సందర్భంలో అన్నీ బాగున్నాయి అనుకునేటప్పటికి మళ్ళీ ఏదో రీథింకింగ్ చేయడం ఇన్వెస్టర్స్, పడిన కష్టం అంతా పోతుంది. అంతే కదా. ఇట్లాగా దగ్గరికి వచ్చి పోయినాయండి. మోస్ట్లీ ఫైనల్గా ఇప్పుడు ఫైనలైజ్ చేసింది ఫ్యూచర్ సిటీలో ఆల్మోస్ట్ 30 ఎకరాలు. అది ఫైనలైజ్ అవుద్ది అనుకున్నా, మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చి మళ్ళీ బ్రేక్ పడింది. కానీ సతీష్ గారు, మీరు ఇంత తెలివైన వ్యక్తి, సో ఎడ్యుకేషన్ మీద మీకున్నటువంటి నాలెడ్జ్ బహుశా ఎక్కడ ఉండరు అనేటువంటి అభిప్రాయం కూడా చాలా మన ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన ఉంటుంది. మరి అలాంటి మీకు ఇన్వెస్టర్లు ఎందుకు రావటం లేదు? లేకపోతే మీరు పర్ఫెక్ట్గా ఇన్వెస్టర్ని సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారా? ఎందుకు అట్లా? కాదండి, నేను ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో చాలామంది నన్ను అడిగినా కూడా లేదండి, నేను సున్నితంగా నేను తప్పించుకున్న సందర్భాలు ఉన్నాయండి. ఇంకొకటి ఏంటంటేనంటే ఇన్వెస్టర్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఇనీషియల్గానంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఒక ఇన్వెస్టర్స్ 1 or 2 ఇన్వెస్టర్స్ని నేను ఆల్రెడీ ఫిక్స్ చేసేసుకున్నా, పలానా ఇన్వెస్టర్ అని ముందే ఫిక్స్ అయిపోయాను. వేరే ఇన్వెస్టర్స్ని చూసి సందర్భం కానీ, అవసరం కానీ, అవకాశం కానీ నాకు రాలా. ఆల్రెడీ ఒక ఇన్వెస్టర్ నాకు ఆల్రెడీ ముందే ఫిక్స్ అయిపోయి చేద్దామని చెప్పేసి అనుకున్నాం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి వేరే ఇన్వెస్టర్ అవసరం నాకు రాలా. ఆ ఇన్వెస్టర్ ఉన్నాడు కదా ఆల్రెడీ, నాకు 2.5 years బ్యాక్ నేను ఫైనలైజ్ చేసేసాను కదా, వేరే ఇన్వెస్టర్ అవసరం రాలేదు నాకు. అలాగా ఆ ఇన్వెస్టర్తో పాటు నేను ట్రావెల్ చేశా. ఒక ఇన్వెస్టర్తోనే మేజర్గా, మిగతా ఒక 2-3 వేరే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మేజర్ ఇన్వెస్టర్తో నేను ట్రావెల్ చేశా. నా లెక్క ఏంటి, ఆల్రెడీ నేను పర్ఫెక్ట్ పర్సన్తోనే ప్లాన్ చేశాను, ట్రావెల్ చేస్తాను, ఇది పక్కాగా అయిపోద్దని చెప్పేసి అనుకునే 2-3 ఏళ్ల నుంచి కూడా నేను ఇన్వెస్ట్మెంట్ అతనితోనే ట్రావెల్ చేశా. ఓకే. ఇన్వెస్టర్ ఉండడం లేకపోవడం లేదు ఇక్కడ, వేరే వాళ్ళని ఎతకవలసిన అవసరం రాలేదు నాకు. సో ఒకళ్ళని నమ్ముకొని ఉన్నారు మీరు. ఎందుకని ఆ ట్రస్ట్ బిల్డ్ అయింది కాబట్టి అనుకున్నాము, అంతా అది అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అవుద్ది అని 1% కూడా నేను అనుకోలేదు యాక్చువల్గా. సో అందులో ఇన్వెస్టర్స్ లేకపోవడం కాదు, బట్ మేబీ వేరే వాళ్ళు చూసే అవసరం నాకు రాలేదండి. చాలామంది అడుగుతుంటారు కదా, లేదంటే ఆల్రెడీ ఉన్నారండి మేము ప్లాన్ చేస్తున్నామని చెప్పి అలా చెప్పేవాడు నేను. అందువల్ల ఇన్వెస్టర్స్ లేకపోవడం అన్న పాయింట్ కాదు. ఎందుకంటేనంటే సతీష్ గారు లాంటి వ్యక్తి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెడితే లాస్ వస్తుందని ఎవడని అనుకుంటాడు అసలు? ఇంపాసిబుల్. మీరు ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల దీంట్లో, లేకపోతే ఈవెన్ నాకు పర్సనల్గా క్లోజ్గా ఉన్న ఎవరైనా సరే, ఈ వీడియో చూసిన వాళ్ళు ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరైనా కానీ 1 గంట వేస్ట్ చేయడం చూసారా నన్ను? మీరు ఏదైనా తినాలి అనుకుంటే కిందకి వచ్చి హోటల్లోకి వెళ్ళి తినొద్దామని అడిగితే, సార్ ఆ 1/2 గంట వేస్ట్ అని అంటాను. మీతో ఎన్నిసార్లు అని అంటాను నేను? అవును. టీ తాగుదాం రండి సతీష్ గారు అని అంటే, లేదు రండి నాయుడు గారు, నాకు 1/2 గంట వేస్ట్ అంటాను నేను. అంత క్యాలిక్యులేటెడ్ మైండ్ కదండి అది. అవును. ఇంకా అందులో అసలు మీకు అసలు డౌట్ లేదు కదా మీకు అది. అంతే కదా. అంటే నేను అంత క్యాలిక్యులేటెడ్గా ఉంటాను. బట్ ఇప్పుడు ఇంత ప్లాన్డ్గా, ఇంత ఎక్స్పీరియన్స్తో స్కూలు పెడితే ప్రాఫిట్ రాదు, లాస్ వస్తుంది అని మరి ఎవరైనా అనుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. బట్ నాకు ఇన్వెస్టర్ ఉన్నాడు, బట్ 3 సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాను. అయితే ఎన్నిసార్లు ట్రై చేస్తుంటారు సార్? ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు? ఎన్నిసార్లు సక్సెస్ అవుతాను హోప్ వచ్చింది? ఫెయిల్ అయినందుకు మీకు ఎప్పుడు బాధ అనిపించలేదా? సో సక్సెస్ అవుతానే కాన్ఫిడెన్స్ ఏమైనా ఉందా? అంటేనంటే ఇది నిజంగా సున్నితమైన విషయం అండి ఇది యాక్చువల్గాను. ఎందుకంటేనంటే నాకు అంటే నేను ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో, స్కూల్ పర్స్పెక్టివ్లో నేను అంతా ప్లాన్ చేసుకున్నాను, పీపీటీ చేసుకున్నాను, సిలబస్ని డిజైన్ చేసుకున్నాను, ఫ్యాకల్టీస్తో కూడా చాలా వరకు కూడా నేను మాట్లాడుకుని పెట్టుకున్నాను. ఎంతోమంది మా రైల్వే ఆఫీసర్తో చాలామందితో డిస్కషన్ చేశానండి. ఎంతో డిస్కషన్ చేసి ఎంతో కష్టపడి మీరు నమ్మరండి, ఎంతో స్ట్రగుల్ అయ్యి డే అండ్ నైట్ ల్యాండ్ ఫైనలైజ్ చేశాను నేను ఫ్యూచర్ సిటీ. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా అంతా అయింది. దీనికి ఈవెన్ మా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో నా సీనియర్స్ కానీ వాళ్ళ సహాయం కూడా దీంట్లో ఉందండి. ల్యాండ్ రావడంలో చాలా చేసిన తర్వాత
రీసెంట్గా ఇంకా అడ్వాన్స్ ఇవ్వాలి మనం ఫైనలైజ్ అయిపోయింది అనుకున్న సందర్భంలో, అంటే మీరు ఫెయిల్ అయ్యారు అన్నదానికి నేను ఆన్సర్ చెప్తున్నానండి. అన్న సందర్భంలో లాస్ట్ మినిట్లో జస్ట్ అబౌట్ టు గివ్ ది అడ్వాన్స్ అనుకోండి మీరు, లాస్ట్ మినిట్లో లేదంటే ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్కి నేను పెట్టలేను, అమౌంట్ తెద్దాం అనుకున్నాను నేను, బట్ కొన్ని రీజన్స్ వల్ల, పర్సనల్ రీజన్స్ అండ్ ఫ్యామిలీ రీజన్స్ వల్ల, వాట్ ఎవర్ ద రీజన్స్, నేను చేయలేకపోతున్నాను, ల్యాండ్ వరకు మనం కొనుక్కుందామండి, ల్యాండ్ వరకు కొని మీకు ఇస్తాను, మీరు కన్స్ట్రక్షన్ మీరు ఏదైనా ప్లాన్ చేసుకోండి అని నాకు మా ఇన్వెస్టర్ చెప్పడం జరిగింది. నాకు కన్స్ట్రక్షన్కి అంత అమౌంట్ ఇప్పుడే అంటే మళ్ళీ వేరే వాళ్ళు చూడాలి, ఇదంతా పెద్ద ప్రాసెస్ కదా, మీకు తెలియదే ఉంది. అవును సార్. ఆల్మోస్ట్ 3 సంవత్సరాల నుంచి నేను నమ్మకంగానే నేను అనుకున్నాను, నేను ఇలా అవుద్దని అనుకోలేదు. ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా వరకు తెలుసండి, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఇబ్బంది ఏం లేదని అని. బట్ ఆ మాటల్లో ఒక మాట నాకు చాలా బాధ కలిగిందండి. అంటే నేను బాగా బాధపడిన సందర్భాలు లైఫ్లో తీసుకుంటే ఒక 5-6 తీసుకుంటే అందులో ఇది ఒకటండి. కోర్స్ ఇంక కెమెరా ముందు మీరు చెప్పిస్తున్నారు కాబట్టి నేను ఇంకా అది చెప్పక తప్పడం లేదు. అంటే ఈ ల్యాండ్ నేను కొని, అంటే ఇన్వెస్టర్ అన్నమాట, ఈ ల్యాండ్ నేను కొని మీకు లీజుకి ఇస్తా, మీరు మీ డబ్బులతో కట్టుకోండి. నేను లీజుకి ఇస్తే కట్టుకోవడం ఏంటంటే, లీజు గురించి కావాలనుకుంటే 3 ఏళ్ళ నుంచి లీజు, అంతే కదా, ఫ్యూచర్ సిటీ దగ్గర సిటీలో లీజు దొరుకుతుంది కదా, నాకు లీజు నేనే బిల్డర్ దగ్గరికి లీజు తీసుకుని కట్టుకోవచ్చు కదా. నేనేమి బ్రోకర్ని కాదు, లేకపోతే మిడిల్ మ్యాన్ని కాదు, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడిని కాదు, లేకపోతే మీకు సైట్లు చూడడానికి ఉన్న పర్సన్ని కాదు కదా నేనేమిని. అవును, అంతే కదండి, కలిపి చేద్దాం అనుకున్నాం కదా. సైట్ లీజుకి తీసుకున్న తర్వాత, కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అది వేరే వాళ్ళు వచ్చి, మీరు ఇచ్చిన ల్యాండ్లో వేరే వాళ్ళు వచ్చి డబ్బులు పెట్టరు కదా. అవును, లీజుకి తీసుకున్న సైట్లో వేరే వాళ్ళు వచ్చి ఎందుకు పెడతాడు? పెట్టాలనుకుంటే ఫ్యూచర్ సిటీ అవతలకి ఎందుకు వెళ్తాడు? అక్కడికే సిటీలో పెట్టుకుంటాడు కదా, అక్కడికి వచ్చి ఎందుకు పెడతాడు? వేరే వాళ్ళు వచ్చి డబ్బులు పెట్టరు అని నేను చెప్పానండి. వేరే వాళ్ళు వచ్చి పెట్టరు కదండి డబ్బులు, వేరే వాళ్ళు వచ్చి ఎందుకు పెడతారు దాంట్లో లేదంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఒక ల్యాండ్ ఉందనుకోండి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ రాసిస్తే మీకు ఎంత వాటా ఉంటే అంతే ఉంటుంది, 10 పైసలు 20 పైసలు 50 పైసలు. వేరే వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడతారు, పెట్టినప్పుడు మీకు షేర్ తగ్గుద్ది. లేదు నేను పార్ట్నర్షిప్లో ఉన్నాను ఆయన, అమౌంట్ మీరన్నా పెట్టండి, పెట్టగలిగి ఇప్పుడు ల్యాండ్ చివరికి వచ్చింది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ అన్నా పెట్టండి. ఇన్వెస్ట్మెంట్ పెట్టి ల్యాండ్ కొనుక్కున్న తర్వాత వేరే వాడు వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడతాడు, అక్కడ వేరే వాడు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీకు షేర్ తగ్గుద్ది ఆబ్వియస్గా, అంతే కదండి. వేరే వాడు వచ్చి ఒక 20 కోట్లు పెట్టాడండి, ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది కదా అన్న. లేదంటే మీకు సైట్ ల్యాండ్ కొని మీకు ఇచ్చేస్తాను లీజుకి, రేపు పొద్దున్న స్కూల్ మీరు డబ్బులతో మీరు స్కూల్ పెట్టుకున్న తర్వాత జాగ్రత్తగానండి, స్కూల్ డెవలప్ అయిన తర్వాత ల్యాండ్ మళ్ళీ నా దగ్గర కొనుక్కోండి, ఆ రోజు రేట్ ఇచ్చి. ఇంకా అతనితో ఏ రేటుకి? మార్కెట్లో నేను ల్యాండ్ డెవలప్ చేసిన తర్వాత వచ్చిన రేటుకి సగం, ల్యాండ్లో సగమే, ఫుల్ కాదు. అదేదో ఇక అంటే ల్యాండ్ డెవలప్ చేయడానికి నేను స్కూల్ కట్టినట్టు అయింది కదా అది. ప్లస్ నేను పెట్టలేను అనుకోండి, అంటే సరే ఇంకొకరితో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకొని, ఇన్వెస్ట్మెంట్ వేరే వాళ్ళు లీజ్ సైట్లో పెట్టరండి. వేరే వాళ్ళు లీజ్ సైట్లో పెట్టాలంటే సిటీ మధ్యలో పెడతాడు, సిటీ అవతలకి ఎందుకు వెళ్తాడు? లీజ్ ఎక్కడైనా ఉంటాయి కదా, స్క్వేర్ ఫీట్కి 10 రూపాయలు ఎక్కడైతే అంది, లీజ్ ఎక్కడైనా ఉంటాయి కదండి. ఇప్పుడు సిటీ మధ్యలో గచ్చిబౌలిలో తీసుకున్నాం, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కదా. అంటే అక్కడ దాకా వచ్చి పెట్టరు కదండి, ఎవరు పెట్టరు అక్కడికి, అక్కడ దాకా వచ్చింది పెట్టరు కదండి. అది చాలా కొంచెం ఇన్సల్టింగ్ అని అనిపించింది నాకు ఫస్ట్ టైం. అంటే ఇలాగా నేను బాధపడడం, అంటే ఇబ్బంది పడడం కానీ సతీష్ గారు, అసలు ఆ ఇన్వెస్టర్కి ఉన్న డౌట్స్ ఏంటి? మంచోడా కాదా? నిజంగా మీరు 3 years జర్నీ చేశారు కదా. లేదండి, చాలా మంచి వ్యక్తి అండి, అసలు అందులో డౌట్ అయితే ఏమి లేదండి. అసలు మీరు 1% కూడా మనం అది ఇష్యూ కాదండి. మేబీ ఆయనకున్న కన్స్ట్రైన్స్కో లేకపోతే, ఎందుకంటేనంటే నేను ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తానంటే, ఏ వ్యక్తిని తొందరపడి గమ్ముని నేను కామెంట్ చేయడం కానీ, ఏ వ్యక్తిని నేను మాట్లాడడం కానీ, చెప్పడం కానీ, లేకపోతే తప్పని కానీ అట్లా చేయడానికి ఎక్కువగా నేను ఇష్టపడను. ఒకటి. రెండోది ఏంటంటేనంటే, ఈ పర్టికులర్గా ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో, నేను బాధపడింది ఎక్కడంటేనంటే, ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఎన్నోసార్లు ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎన్నోసార్లు, ఏమంటే మనం ప్లాన్ చేస్తున్నాం కదా, చూస్తున్నాం కదా, టైం చాలా ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం కదా, మీరు పక్కాగా పెడతారు కదా, ఏమన్నా డౌట్ ఉందా? పక్కాగా పెడతారు కదా, డౌట్ ఏమైనా ఉందా? పక్కాగా పెడతారు కదా, డౌట్ ఏమైనా ఉందా? అంటే ఎన్నోసార్లు ఏమన్నారు తెలుసా అతను? అదేంటి సతీష్ గారు, ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత, ఇన్నిసార్లు సైట్లు చూసిన తర్వాత, ఇన్నిసార్లు తిరిగిన తర్వాత నన్ను డౌట్ పడుతున్నారేంటి? డబ్బులు రెడీగా ఉన్నాయి కదా, డౌట్ ఎందుకు పడుతున్నారు అసలు? మీరు డబ్బులు రెడీగా ఉన్నాయని చెప్తున్నాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఓకే అని నన్ను అనడం జరిగింది. సో మీరు బలంగా కాదండి, మీరు తిట్టినట్టు. అదేంటి సతీష్ గారు మళ్ళీ డౌట్ వేసి నన్ను అడుగుతారేంటి అసలు? మీరు ఇన్ని సంవత్సరాలు తిరుగుతున్నాం కదా, మళ్ళీ నా మీద డౌట్, అసలు నా మీద డౌట్ ఏంటి? నన్ను అనుమానిస్తున్నారు మీరు. అక్కడికి డౌట్ వచ్చినా కూడా ఇంట్లో మా వైఫ్ కూడా 1-2 సార్లు సందర్భంలో వచ్చినప్పుడు కూడా అడగడం జరిగింది, ఏమంటే పాప ఆయన తిరుగుతున్నారు, ఇది నిజంగా కదా చేయగలరు కదా, అది ఇదేనంటే, అసలు అదేందుకు డౌట్ వచ్చింది మీకు? సో ఇక్కడ ఏంటంటేనండి, నేను ఆయన అసలు 1% కూడా నేను ఒక మాట కూడా అనలేదండి ఆయన్ని, లైఫ్లో అన్న కూడా.
ఎప్పుడు ఇబ్బంది కలిగిందంటే అవతల వ్యక్తిని గమ్మున అనను నేను. నా మనస్తత్వం అది జనరల్గా. ఆ పేరు కూడా ఎవరి దగ్గర రివీల్ చేయను నేను. ఒక్క పర్సన్ దగ్గర కూడా పేరు రివీల్ చేయను నేను. ఎవరికి తెలియదు అంతే. నాది ఆ మనస్తత్వం కాదు నాది. నేను ఈ పాయింట్ నేను చెప్పాలని అనుకుంటున్నానంటేనండి, మీరు అనొచ్చు మరి ఎందుకు చెప్పారని. మీరు నమ్మరండి, యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ఎన్ని కామెంట్స్ అనండి స్కూల్ పెట్టమని. రీల్స్లో, ఫేస్బుక్లో కానీ, లేకపోతే యూట్యూబ్ షార్ట్లో కానీ. నా దగ్గర కౌన్సిలింగ్కి రోజుకి 4, 5, 3 చేస్తాను, మీకు తెలుసు కదా నాకు. ఎన్ని వందల వేల మంది స్కూల్ ఎప్పుడు పెడతారు ఏమంటే మీరే నాతో అన్నారు కదా సార్, మీరు స్కూల్ పెట్టండి సార్, మా వాళ్ళు 10 మంది ఉంటారు, చుట్టాల పిల్లలు పట్టుకొని చేస్తానని చెప్పేసి మీరు ఎన్నిసార్లు నాతో ఉంటారు మీరు చెప్పండి అసలు. చాలా సార్ అన్నారు. ఇన్ని వేల మంది కనీసం నన్ను స్కూల్ పెట్టండి, నేను జాయిన్ చేస్తాను పిల్లలు అన్నారు కదా. ఆయన డౌట్ ఏంటంటే, మీరు అడిగారు కదా క్వశ్చన్, ఏం డౌట్ అయ్యి ఉంటుంది అనేది మీరు అడిగారు కదా. 2000 మందికి స్కూల్ డిజైన్ చేశాను నేను. 1000 మంది కూడా రారేమో కదా సార్, 3 ఏళ్లకి, ఫస్ట్ ఇయర్ కాదు. ఏంటి 3 ఏళ్ల స్పాన్లో 2000 మంది స్టూడెంట్స్ రారు అన్నది డౌటు. ఎప్పుడు 3 ఏళ్ల తర్వాత వచ్చింది డౌటు. అవును, అది 2000 మంది కూడా రారా నాకున్న కెపాసిటీకి 3 ఏళ్లకి 2000 మంది అండి. ఫస్ట్ ఇయర్ కాదు, ఇప్పుడు స్కూల్ పెడితే 3 ఏళ్ళ తర్వాత 3 ఏళ్లకి. ఫస్ట్ ఇయర్ 400, 2వ ఏడాది ఒక 700, 3వ ఏడాది ఒక 1100, 4వ ఏడాది 2000, అలా 4 ఇయర్స్ ప్లాన్ చేశాను నేను. అంటే ఇష్టం వచ్చిన స్టూడెంట్స్ని తీసుకోనండి, మిగతా నారాయణలాగా, చైతన్యలాగా ఆ టైప్ మనస్తత్వం కాదండి అది. నిజంగా నేను స్కూలు పెట్టి స్టూడెంట్స్కి అడ్మిషన్ ఇస్తాను అంటే నాకున్న క్యాలిబర్కి, నాకున్న ఫాలోయింగ్కి, నాకున్న ఎబిలిటీకి, నాకున్న ఎఫిషియన్సీకి ఫస్ట్ ఇయర్ 400 ఏంటంటే. నిన్న కాక మొన్న వచ్చేవారు దళిత్ భారత్ అని ఒకటి పెడితే 1000 మంది జాయిన్ అయిపోయారు కదా, 100 మంది. మరి అంత దగ్గర అంటే నాకు అక్కడ పాయింట్ ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసిన తర్వాత, ఇంత రిలేషన్ బిల్డ్ అయిన తర్వాత 2000 స్టూడెంట్స్ కూడా మీకు రాకపోతే లాస్ అవుతుంది కదా వ్యాపారం. 2000 1 ఇయర్ కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, 4 ఏళ్ళ తర్వాత. ఫస్ట్ ఇయర్ 300, 400 బాధ కలిగిందండి. మీరు లాస్ వస్తాను అనుకున్నారండి, 2000 మంది రారు అనుకున్నారు. 2000 మందికి పీపీటీ చేసాం, ఇద్దరం కలిపే చేసాం. ఆయన కూడా చేశాడు పీపీటీ, నేను చేయలేదు పీపీటీ, ఆయన కూడా చేశాడు పీపీటీ. నాలాంటి వాడు సర్వే చేయాలా? నా దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ కాదు, పేరెంట్స్ సర్వే కదా. నేను సర్వే చేయడం ఏంటండి స్కూల్ పెట్టడానికే? ఫూలిష్నెస్ కాకపోతే. నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్, కౌన్సిలింగ్ వచ్చిన పేరెంట్స్, కౌన్సిలింగ్ వచ్చిన స్టూడెంట్స్, నా వీడియోస్ విన్న వాళ్ళే సర్వే. అసలు కాదండి, ఇన్ని వరస్ట్ స్కూల్స్, వరస్ట్ కాలేజీలు రోజుకోటి పుట్టుకొస్తున్నటువంటి హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నాలాంటి వాడు స్కూల్ పెడితే 2000 మంది కూడా 4 సంవత్సరాలకు కూడా రారు అని నాకు భయంగా ఉంది. నేను పెట్టలేను సార్ అని చెప్పాడు ఆయన. 2000 కూడా రారని. మేము అదే రీజనా అంటే నాకు తెలియదు అండి. రీజన్ నిజం నాకు తెలియదు, జస్ట్ నేను ఊహించుకోవడం తప్ప నాకు నిజంగా రీజన్ తెలియదు. అంటే నేను బాధపడింది ఏంటంటే, ఏదో రియల్ ఎస్టేట్ బ్రోకర్ కింద అయ్యాను ఏంట్రా బాబు నేను, లేదా మీడియేటర్ కింద అయ్యానా, సైట్లు 3 ఏళ్ళ నుంచి చూడడం అన్న బాధ నాకు అనిపించి, కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు కూడా కామెంట్స్లో కూడా, మీరు స్కూల్ ఎప్పుడు పెడతారో వెయిట్ చేస్తున్నామో, మా పిల్లల్ని వేరే స్కూల్లో జాయిన్ చేయడం మానేసాము. ఓకే, అలా అన్న కామెంట్స్ నేను ఆన్ ద స్క్రీన్ చెప్తున్నానండి, 1000 కామెంట్స్ ఉంటాయి, ప్రామిస్గా చెప్తున్నాను నేను అన్ని యూట్యూబ్లో చూస్తే. మేము మానేసాము, మీరు స్కూల్ పెడతారని వెయిట్ చేస్తున్నాము, ఏ స్కూల్ మార్చట్లేదు, మీరు పెడితే జాయిన్ చేస్తాం సార్ మేము అన్నవాళ్ళు 1000 మంది ఉన్నారండి మినిమం కామెంట్స్లో. నా దగ్గర వచ్చిన వాళ్ళు పర్సనల్గా చాలామంది ఉన్నారండి. ఎప్పుడు పెడతారు 1 ఇయరా 2 ఏళ్ళ అని అన్నవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. ఇంత పరిచయం ఉన్న వ్యక్తి కూడా ఇంత పబ్లిక్గా కనపడుతూ ఉంటాయి కదా కామెంట్స్ అని, లేకపోతే ఇది అనేది నిన్నమే సీక్రెట్ కాదు కదా. మరి ఎందుకు అనిపించింది అంటారా? మీరు చెప్పండి, మీరు ఊహించండి. అంటే ఎవరన్నా నెగిటివ్గా అని చెప్పుంటారు. ఇది నెగిటివ్గా చెప్పడానికి ఏముంటుందండి? నాలాంటి అంత వైట్ పేపరే కదా నెగిటివ్గా. లేకపోతే అంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫెయిల్ అవుతే పరిస్థితి ఏంటని ఇన్వెస్టర్ భయపడ్డాడేమో సార్. భయపడటం తప్పలేదు, ఇప్పుడు భయపడ్డం ఏంటంటున్నాను. అది ఫస్ట్లో ఉండాలి కదా. కరెక్ట్, 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత అంటే ఎవరైనా ఆ విధంగా ఆయన మోటివేట్ చేశారేమో. మేబీ వేరే వాళ్ళు ఎవరైనా మోటివేట్ చేశారన్నది మేబీ అయి ఉండొచ్చు. బట్ అప్పుడు కూడా నేను బాధపడలేదు. ఒక నిజంగా అనుకుందాం, లెట్ అస్ అస్యూమ్ దట్ నిజంగా మోటివేట్ చేశారు, లాస్ వస్తుంది, ఇబ్బంది అవుతుంది అని అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి తెలుసా? కన్స్ట్రక్షన్ సతీష్ గారు వేరే ఇన్వెస్టర్స్ని తెచ్చుకోండి, మీరు ట్రై చేద్దాం, ల్యాండ్ మాత్రం కొనేసుకుందాం, కంపెనీ పేరు మీద మీరు ఉంటారు, నేను ఉంటాను, మీరు డబ్బులు పెట్టండి, ల్యాండ్ కొనేద్దాము. కొనేసిన తర్వాత వేరే ఇన్వెస్టర్స్ వస్తారు, నా షేర్ తగ్గుద్ది, 50 పైసలలో 40 పైసలు ముందు అనుకున్న షేర్ కంటే తగ్గుద్ది. వేరే వాళ్ళు ఇన్వెస్టర్స్ వస్తారు, ఏం రానివని ఇబ్బంది ఉంది, మంచి వాళ్ళు తీసుకురండి అంటే మంచి వాళ్ళు తీసుకొస్తాం కదా. అవును, కాకుండా లీజుకి తీసుకోండి, మళ్ళీ రేటు పెరిగిన తర్వాత మార్కెట్ రేట్లో మళ్ళీ నా దగ్గర మీరు కొనుక్కోండి అన్న పాయింటే నాకు బాధ కలిగించింది తప్ప, ఆయన ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోవడం అన్నది ఆయన డిసిషన్. దాన్ని 1% కూడా క్వశ్చన్ చేయట్లేదు నేను. ఇంత బాధ కలిగిన 3 సంవత్సరాల పాటు నేను కష్టపడి తిరిగినా, ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన, లక్షలు, నా టైమే మనీ. అవును, ఇంకెంతకంటే మీకు నేను పదం చెప్పలేను.
లక్షల ఖర్చు పెట్టి ఎన్నో గంటల రోజులు నేను టైం వేస్ట్ చేసిన తర్వాత కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టను అన్న దానికి కూడా నేను బాధపడలా. లీజుకి తీసుకుని మళ్ళీ నా దగ్గర కొనుక్కోవడానికి బాధపడ్డాను. దాని గురించి కాదు నాకు. స్కూల్ పెట్టడం అనేదండి ఎక్కువ మంది పిల్లల్ని ప్రయోజకులు చేద్దామని ఇంటెన్షన్లో నుంచి వచ్చిన థాట్ ప్రాసెస్ తప్ప మనీ ఎర్న్ చేయడం అన్నది ప్రైమరీ ఫ్యాక్టర్ కాదు నాకు. నిజంగా ప్రైమరీ ఫ్యాక్టర్ మనీ ఎర్న్ చేయడానికి అనుకుంటే ఇప్పుడు మీకు ఆన్ ద స్క్రీన్ మీకు చెప్తున్నాను నేను. మేబీ కొన్ని పేర్లు కూడా చెప్తాను. హైదరాబాద్ సిటీలో ఉన్న జూనియర్ కాలేజీలు ఉన్నాయి కదా, అవును, ప్రతి జూనియర్ కాలేజీ వాళ్ళు టేక్ ఇట్ ఎనీబడి, మాడ్యులస్సా లేకపోతే నైనా, టేక్ ఇట్ ఎనీబడి, ఇగ్నైట్, ఎక్సా, వైజెడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సార్ మాతో మీరు అసోసియేట్ అవ్వండి, మీకు ఏం కావాలో చెప్పండి, షేర్ ఇస్తాను, మీకు ఏం కావాలో చేస్తానని ఎంతమంది అనలేదండి నన్ను. ఇప్పటి వరకు నా నోటితో ఏ ఒక్క స్కూల్ని, ఏ ఒక్క జూనియర్ కాలేజీని ప్రమోట్ చేశానా? లేదు. చేస్తే కూడా బోలే డబ్బులు వస్తాయి కదా సార్ మీకు. కాదండి, ఎంతమంది జూనియర్ కాలేజీలు అండి. సార్ మాతో టైఅప్ అవ్వండి, మీరు పెట్టుబడి పెట్టక్కర్లేదు, మీకు షేర్ ఇస్తాను. పబ్లిక్ ఆన్ ద స్క్రీన్ చెప్తున్నానండి నేను. నా మొబైల్లో ఎన్ని మెసేజ్లు ఉంటాయి, ఒక్క అపాయింట్మెంట్ ఇవ్వండి అని. అపాయింట్మెంట్ ఇవ్వాలా? ఇదే జూనియర్ కాలేజీ పేర్లతో సహా చెప్తున్నా. ఎవరైనా ఛాలెంజ్ చేయమండి ఈ వీడియో విని. ప్రతి ఓనర్ నాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఇవ్వండి అంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. 3 నెలలు కష్టపడితే మీ నాయుడు వెనకాల పడితే నెక్స్ట్ వేవోడికి నేను ఇవ్వనంటే పట్టుకొచ్చాడు మీ నాయుడు. ఆన్ ద స్క్రీన్ చెప్తున్నాను కదా. 3 నెలలు 4 నెలలు ట్రై చేస్తే నేను వద్దంటే వచ్చారు నా దగ్గరికి. 1000 కోట్ల వ్యాపారం చేసే వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు నేను. ఎందుకంటే టైంకి ల్యాక్ కాదు, వాళ్ళ ఇంటెన్షన్ నాకు తెలుసు కాబట్టి. అలాంటి పర్సన్ నేను చేయొచ్చు కదా. వాల్యూస్ ఉన్నామండి. ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్లో మాత్రం పర్సనల్ లైఫ్లో నేను కరెక్ట్గా ఉండకపోవచ్చు, నేను ఇబ్బందులు చేయొచ్చు, లేకపోతే నాకు దట్ ఇస్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఎడ్యుకేషనల్ పర్స్పెక్టివ్లో, ప్రొఫెషనల్ పర్స్పెక్టివ్లో 100% నేను పర్ఫెక్ట్ ఉంటాను. మేబీ కొంతమంది నచ్చకపోవచ్చు, నా మాటలు నచ్చకపోవచ్చు, లేకపోతే నేను తిట్టొచ్చు, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ నేను మాట్లాడి మాటలో ఒక క్లారిటీ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. దాన్ని తెలియ కొంతమంది పొగరు అనుకుంటారు అంతే. ఎంతమంది అనుకుంటారండి నేను. ఏమంటే ఇంత ఈ రేంజ్లో ఉన్న వాడికి, ఇంత ఇన్ఫ్లుయెన్స్ సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళకి ఎంతోమంది పొల్యూట్ అయిపోయారండి బిజినెస్లు చేసుకుని. నేను పొల్యూట్ అవ్వలేదు కదా. అవును, అవ్వలేదు కదా. నాలాంటి ఇంత స్టేచర్ ఉన్న డబ్బులు లేకపోవచ్చు నా దగ్గర. ఫస్ట్ టైం లైఫ్లో అనిపించిందండి. నేను నమ్మరండి, నాకు ఫైనాన్షియల్గా ఎన్నో ఇబ్బందులు నేను పడి వచ్చిన ఎన్నో ఫెయిల్యూర్స్ చూసినండి. ఇదేం పెద్ద ఫెయిల్యూరు అని నేను అనుకోవట్లేదు. ఇంతకంటే పెద్ద ఫెయిల్యూర్ చూశాను నేను లైఫ్లో. ఇది ఇన్సల్ట్, అంతే కదా సార్. ఫెయిల్యూర్ కాదు, ఇది ఇన్సల్ట్. అవును, మీకు అర్థమైందా? దీన్ని ఫెయిల్యూర్ అనట్లేదు. నేను ఫెయిల్యూర్స్ బోల్డ్ చూశానండి. ఇది కొత్త ఏం కాదండి. ఎన్నో ఫెయిల్యూర్స్ చూస్తేనే ఇక్కడ ఉన్నాను నేను. మరి నా మాటలో అంత పదును, అంత డెప్త్, అంత స్పిరిచువాలిటీ, అంత ఎమోషను, అంత అగ్రెసివ్నెస్ ఫెయిల్యూర్ చూశాను కాబట్టి వస్తున్నాయి. ఫెయిల్యూర్ చూడడానికి అంత అగ్రెసివ్నెస్ రాదండి. ఫెయిల్యూర్ ఎక్కువ చూసినోడే మాట్లాడగలడు కాన్ఫిడెన్స్గా. అంతే కదా. నేను ఫెయిల్యూర్స్ చూసినాడు నేను. లేకపోతే ఇన్ని ఎగ్జామ్స్ ఎలా క్రాక్ చేస్తాను, ఇన్ని డిగ్రీలు ఎలా చదువుతాను నేను. 25 ఏళ్ల పాటు రోజుకి ఇప్పుడు కూడానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళాడు ప్రైమ్ మినిస్టర్ మోడీ, దాని మీద 2 గంటలు మాట్లాడతాను నేను. అంటే నేను ఎంత స్టడీ చేసి ఉంటాను నేను. అవును, యాక్చువల్గాను. అంటే నేను అనేది ఏంటంటే బేసికల్గా ఏంటంటే ఈ ఎపిసోడ్ మొత్తం మీద నాకు అనిపించింది ఏంటంటే, అంటే నాకు ఒక రకమైన బాధ కలిగిందండి. స్కూల్ పెట్టడం అన్నది నా బేసిక్, అంటే నా డ్రీమా అంటే డ్రీమే. మేబీ దాంతో నేను బాగుపడిపోదాం అనుకున్న పాయింట్ కాదండి. నేను పెట్టలేకపోయాను కూడా కొంతమంది స్టూడెంట్స్కి నేను మేలు చేయలేకపోవచ్చు. నష్టం జరిగితే ప్రజలకు జరుగుతుంది, నాకే నష్టం జరుగుతుంది. సార్ స్కూల్ ద్వారా 1000 మందికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకున్నారు కదా. సో అంటే ఎట్లా, అంటే ఆన్లైన్ ద్వారా ఏమైనా ఇవ్వాలనుకున్నారా? ఆన్లైన్ ద్వారా కూడా అనుకున్నానండి. యాక్చువల్ నేనేమనుకున్నానంటే యాక్చువల్గా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా కానీ, లేకపోతే 1 రూపీ ఎడ్యుకేషన్ అని, లేకపోతే సెల్ఫ్ బిల్డింగ్ అని, సెల్ఫ్ ప్రిపరేషన్ అన్న కాన్సెప్ట్ కూడా ఒకటి నేను చెప్పానండి గతంలో వీడియోలు. అది చాలా మంచి కాన్సెప్ట్ అండి. యాక్చువల్గా ఎవరైనా వినకపోతే వినండి, నేను చేశాను. నేను ఇట్లాంటి వేరే రకాలు నేనేమనుకున్నానంటే, స్కూల్ అంటూ ఒకటి స్టార్ట్ అయితే ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ అవుతుంది కదా, ఒక ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ బిల్డ్ అయిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ నుంచి అన్నీ చేద్దామని చెప్పేసి నేను ప్లాన్ చేశానండి. అన్ని ప్రాజెక్ట్స్ అన్నీ కాదండి. ఉత్త ఆన్లైన్ పెట్టొచ్చండి. నేను స్కూల్ పెడితే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది, ఫ్యాకల్టీ ఉంటారు, సెటప్ ఉంటుంది. సేమ్ ఫ్యాకల్టీతో ఇవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక సామ్రాజ్యాన్ని స్థాపించవచ్చు. 1 రూపీ ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వలేము మనం, లో కాస్ట్ ఎడ్యుకేషన్. లేకపోతే సంవత్సరానికి ఒక 1000 రూపాయలు 2000 తీసుకుని లో కాస్ట్ ఎడ్యుకేషన్ హై క్వాలిటీ ఎందుకు ఇవ్వలేము మనం.
ఇవన్నీ కూడా ఒక స్కూల్ లాంటి ప్లాట్ఫామ్ వస్తే ఈ ప్లాట్ఫామ్ మీద మొత్తం ఒక సెటప్ ఉంటుంది కదా. అవును. అంటే ఇప్పుడు ఇది స్టూడియో ఉందండి, ఒక సెటప్ ఉందండి, ఎడిషనల్గా ఒకటి చేయడం ఈజీ కదా. ఎడిషనల్గా 4 డిజిటల్ ఛానల్ పెట్టాలంటే ఈజీ కదా. ఈ ఛానల్కే ప్లాట్ఫామ్ ఉంది కదా. అలా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వేల మందికి, అందరూ నేను ఇచ్చింది 2000 మందికే స్కూల్లో అడ్మిషన్స్ నేను పెట్టినా, వేల మందికి, లక్షల మందికి వేరే ప్లాట్ఫామ్ ద్వారా మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఎందుకు చెయ్యకూడదు అని నేను అది కూడా ఒక ఐడియాతో ప్లాన్ చేశా. బట్ ఈ ప్లాట్ఫామే కొలాప్స్ అవుతున్నప్పుడు మేబీ అది ఇంకా నేను చేయడానికి మనం చేయగలను లేదా అన్నది నాకు తెలియదు కదా. మేబీ అంటే నేను అది ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను. అంటే సార్ మీరు కూడా అందరిలాగా అపార్ట్మెంట్లో స్కూల్ పెట్టేటువంటి ఆలోచన ఎందుకు చేయకూడదు? ఇప్పుడు దానికి 100 ఎకరాల ల్యాండ్ కావాలా? ఇప్పుడు ఎంతమంది పెద్ద పెద్ద స్కూల్స్ ఏంటి, కాలేజెస్, అపార్ట్మెంట్ మీరు కూడా చదివింది అలాంటి దాంట్లో చదివారేమో నాకు గుర్తులేదు. చైతన్య, నారాయణ లాంటి కాలేజెస్ అన్ని మాక్సిమం 90% అపార్ట్మెంట్సే కదా. మీరు ఎందుకు అలా ట్రై చేయకూడదు? అంటేనంటే నాకు అంటే బేసికల్గా కొన్ని ప్రిన్సిపల్స్ అనుకుంటారో, లేకపోతే అంటే ఎథిక్స్ మోరల్స్ అన్న పెద్ద పదాలు వాడినా కానీ కొన్ని ప్రిన్సిపల్స్ అనుకోండి పని. అంటే నేనంటే ఎడ్యుకేషన్ అనేది ఇలా ఉంటేనే బాగుంటుంది అని బలంగా నమ్మే వ్యక్తిలో ఒక వ్యక్తినండి నేను. అపార్ట్మెంట్లో రూమ్కి 20 మందిని పెట్టి, ఇలా క్లాసులు పెట్టి, ఒక బిల్డింగ్లోనే 700 మందిని కుక్కి, ఆక్సిజన్, సరైన ఫుడ్డు, సరైన హెల్త్ ఏమీ లేకుండా ఒక ఎగ్జామ్నే ట్రైనింగ్ ఇచ్చి, ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ జనరల్గానే నేను ఫస్ట్ నుంచి ఎగనెస్ట్ అండి. కొన్ని సందర్భాల్లో మరి నాకు తెలియదు, మరి మీతో కూడా నేను కొన్ని అలాంటి కంటెంట్ వీడియోలు కొన్ని చేసే ఉంటాను నేను. అంటే అది ఎందుకో నాకు ఎగనెస్ట్ అండి. నేను ప్రాబబ్లీ కమర్షియల్గా ఆలోచిస్తే మాదాపూర్లో ఉంటానండి నేను. యాక్చువల్గా మాదాపూర్లోనే 2 బిల్డింగ్లు తీసి పెట్టేచ్చు కదా. మామూలుగా అయితే మాదాపూర్లోనే పెట్టేచ్చు కదా, 2-3 బిల్డింగ్లు తీసి పెట్టేచ్చు కదా నేను. సో అందు గురించి ఏంటంటే నేనేమంటానంటే అది నేను ఎగనెస్ట్ అండి. యాక్చువల్గా నేను చేయడానికి ప్రాబబ్లీ నాకు ఎందుకో అది చేయడానికి నాకు ఇష్టం లేక నేను చేయలేకపోయానండి యాక్చువల్గా. సతీష్ గారు, మీరు చాలా మందిని అప్పుడప్పుడు కొంచెం హార్ష్గా మాట్లాడుతుంటారు, తిడుతూ ఉంటారు. కొన్ని స్కూల్స్ని, కాలేజెస్ని అంటే విద్యార్థుల పాలిట శాపంగా మారినటువంటి కొన్ని. సో మీకేం భయం ఉండదా? మీకు ఎప్పుడు థ్రెటనింగ్ కాల్స్ కానీ రావడం కానీ? చాలా వస్తాయండి, థ్రెటనింగ్ కాల్స్ వస్తాయండి. నాకు పేరు పెట్టే నేను అందరినీ చెప్తాను. నేను కొంతమంది ఇది బాగా కాన్ఫిడెన్స్గా మాట్లాడతారు కాబట్టి అంత నిజం ఉంటుంది కాబట్టి నేను భరిస్తారండి. యాక్చువల్గా అంటే నేను మాట్లాడే దాంట్లో కొంత ఈగో హర్ట్ అయినప్పటికీ కూడా కొంత నిజం ఉంటుందని కొంతమంది భరిస్తారు. థ్రెటనింగ్ కాల్స్ వస్తాం కానీ ఇబ్బంది అనేది ఉంటుందండి. జనరల్గా ఏంటంటే పేరెంట్స్ని తిట్టినా, లేకపోతే స్టూడెంట్స్ని తిట్టినా, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ని తిట్టినా, గవర్నమెంట్ని తిట్టినా అందులో ఏదో ఒక రకమైనటువంటి బాధ అనేది ఉంటుంది తప్ప అంతే తప్ప అందులో కోపం ఉండదండి. ఇందాక కూడా మీరు అడిగారు, సరే ఇలాగ మీకు స్కూల్ మరి లాస్ట్ దాకా వచ్చి ఇలా ఇబ్బంది అయ్యింది కదా, మరి మీరు ఏ రకంగా మీరు ఆలోచిస్తున్నారు అని అడిగితే నాకు కోపం లేదండి, బాధ ఉంటుంది అంతే. ఇది కూడా అంతేనండి, బాధతో నేను చెప్తూ ఉంటానండి. కొంతమంది అది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను ఏమన్నా ఒరే BA చదవదురా అన్నాను అనుకోండి, ఎవడో BA చదివి కూడా ఇంట్లో పెరగడం అనుకోండి, ఆడికి నేను నచ్చట్లా. ఒరే మీరు ఫార్మాకి వెళ్ళొద్దు, జీతాలు రావు, 15,000 జీతం వస్తుంది అనుకోండి, ఫార్మా చదివాడు ఎవడన్నా ఇంట్లో పెరగడం అనుకోండి, నచ్చట్లా. ఒరే మ్యాథ్స్ లేకపోతే ఇబ్బంది పడతారా ఫ్యూచర్లో అనుకోండి, మ్యాథ్స్ రాదనుకోండి, వాడికి నేను నచ్చట్లా. లేకపోతే ఒరే ఈ చిన్న ఈ టెక్నాలజీ పెరిగిపోతుంది, ఏఏలో మీరు ఎలాంటి ఎంసెట్ కాలేజీలోనే చిన్న కాలేజీలో చదివితే మీరు రేపు మంచిగా పొజిషన్లోకి వెళ్ళారని అనుకోండి, వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఎంసెట్ కాలేజ్ చదువుతారు అనుకోండి, వాడికి నచ్చట్లేదు. అలాగే నేను చెప్పి మాటల్లో కొన్ని ఎవరికైతే డైరెక్ట్గా హార్ట్కి తగులుతాయో అలాంటి పిల్లలకి నచ్చట్లా. చిన్న పిల్లలు ఉంటారు చూడండి, 7th, 8th, 9th చదివే పిల్లలు నచ్చుతాను నేను. ఎందుకంటే వాళ్ళ పిల్లలు మంచి దారిలో తీసుకెళ్ళాలి కాబట్టి ముందు ట్రైన్ చేసుకుంటారు. ఆల్రెడీ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఒకటి అలా ఉంటుందండి. జనరల్గా నాకు థ్రెటనింగ్ కాల్స్ ఉంటాయి. ఏమంటే ఇన్ని థ్రెటనింగ్ కాల్స్, ఇన్ని రకాల ఇబ్బందులు వచ్చినా కూడా పిల్లలకి మంచి జరగాలనే కదండి నేను ధైర్యంగా. నాకు ఎన్ని ఇబ్బందులు అండి, ఇబ్బందులు, కేసులు, గొడవలు, నోటీసులు, థ్రెటనింగ్ కాల్స్, నోటీసులు కూడా హైకోర్టు నుంచి కూడా వచ్చిన నోటీసులు నాకు బోల్డ్ పడ్డానండి. బట్ నేను ఎక్కడా కూడా నా వాయిస్లో కానీ, నా కాన్ఫిడెన్స్లో కానీ, నేను కోచింగ్ చేయడంలో కానీ, గవర్నమెంట్నా లేకపోతే స్టూడెంట్, ఎక్కడా కూడా నేను తగ్గలేదండి. నేను మేబీ దానివల్ల నేను ఇబ్బందులు పడ్డాను, ఆస్తులు పోగొట్టుకున్నాను, సఫర్ అయ్యాను. లెట్ ఇట్ బి, అదొక పాలసీ అంతే. పోతే ఇలాగ పోతాం అంతే. అబ్దుల్ కలాం గారు మాట్లాడితే స్టేజ్ మీద చచ్చిపోయాడు కదా, మనం కూడా అలా పోతే బెటర్. మనం కాదు నేను, మీరు ఎలా పోవాలో మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత అదంతా మన చేతిలో ఉంటుంది సార్, మన చేతిలో ఉంటుంది. అంటే కోరుకోవడమే మనం కోరుకోగలం అంతే. ఇప్పుడు సతీష్ గారు, మీరు ఆన్లైన్ ఎడ్యుకేషన్ గురించి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తాను అనౌన్స్ చేశారు. మరి ఈ డిస్కషన్స్ మీ ఇన్వెస్టర్తో చేయలేదు మీరు? చేశానండి. ఏమంటారు? నేనేం చెప్పానంటే, స్కూల్ పెట్టిన తర్వాత, ప్లాట్ఫామ్ బిల్డ్ అయిన తర్వాత అతి తక్కువ కాలంలోనే ఆన్లైన్ ఎడ్యుకేషన్లో ఎక్కువ మందికి ఇద్దాం, తక్కువ రేటుతో హై క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇప్పుడు 25 లక్షలు పెట్టి ఫ్యాకల్టీని నేను రిక్రూట్ చేసి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ని 50,000 మందికి నేను ఇచ్చాను అనుకోండి, రూపాయికి ఇచ్చేయచ్చు. ఫైనాన్షియల్గా లాస్ వస్తుందేమంటారు, లాస్ రాదని చెప్పాను, దానికి లెక్కలు కూడా చూపించాను నేను. సతీష్ గారు, మీ దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినటువంటి వాళ్ళు మీరు స్కూల్ పెడితే జాయిన్ అవుతాను అన్న వాళ్ళు నాకు తెలిసే ఒక 2-3 వేల మంది ఉంటారు. ఉంటారండి. సో ఎంతమంది ఉంటారు, ఎంతమంది అడిగి ఉంటారు మిమ్మల్ని?
చాలామంది అడిగారండి. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి మీరు 2 ఏళ్ళ నుంచి చూస్తున్నారు కదా, నాతో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, చూస్తున్నారు. చాలామంది మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారండి, ఎక్కువగా 5, 6, 7, 8, 10 తరగతి పిల్లలు చాలామంది ఉంటారండి. సార్ మీరు స్కూల్ పెడితే బాగుంటుంది, మేము జాయిన్ చేస్తాను చాలామంది అడిగారండి. తక్కువ మీద చాలా వేలల్లోనే ఉంటారండి. మా రిలేషన్స్లో ఇవేదో, ఎందుకంటే మా చుట్టాలను చాలామంది మేము ఎప్పుడు స్టార్ట్ చేస్తే మేము వచ్చి జాయిన్ అవుతాం అన్న వాళ్ళు కూడా ఉన్నారండి. సో లేకపోవడం అయితే తెలియదండి. మీరు కామెంట్స్లో చూసుకోవచ్చు, ఉంటారండి. మరి ఎందుకో మరి లాస్ట్ మినిట్లో అడ్వాన్స్ ఇచ్చే టైంలో మరి ఇన్వెస్టర్కి ఆ డౌట్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదండి. మరి రాకపోతే ఏంటి మరి, ఇది నాకు తెలియదు. అది మరి వేరే ఇన్వెస్టర్ చూడరా మీరు? అంటే నేను ఎగ్జాస్ట్ అయ్యాను, ఫెయిల్ అయ్యాను అని కాదు, కానీ అంటే బాగా ట్రస్ట్ చేసిన పర్సన్ 3 ఏళ్ళ తర్వాత ఇలా జరిగింది కదా. అవును, మేబీ ఇంకొక ఇన్వెస్టర్ని చూడడానికి కాన్ఫిడెన్స్ నాకు కాన్ఫిడెన్స్ లేదనాలా, లేకపోతే ఈ తలనొప్పి అసలు అవసరం నాకు ఎందుకు. నేను కొంతమంది కాదండి, యాక్చువల్గా లాజికల్గా ఆలోచిస్తానండి. ఇప్పుడు యాక్చువల్గా మా ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో, ఎడ్యుకేషన్ అన్న పిల్లల్ని చదివించాలన్న విపరీతమైనటువంటి ప్రేమ ఉన్న వ్యక్తి, చాలామందికి ఎన్నో దానాలు చేసిన వ్యక్తి. అసలు మీకు అందరూ డౌటే లేదు. ఈజ్ అ ప్యూర్ 100% జెంటిల్మెన్, అసలు డౌటే లేదు అసలు. సరే, ఇది ఎలా జరగడానికి రీజన్స్ నాకు తెలియదు కాబట్టి నేను దాన్ని కామెంట్ చేయలేను. కానీ అదర్వైజ్ 3 సంవత్సరాలు నాలాంటి ట్రావెల్ చేయడం అంటే, నాలాంటి ట్రస్ట్ చేసి ట్రావెల్ చేయడం అంటే మీరు ఆలోచించండి, ఇట్స్ నాట్ సో ఈజీ కదా, అంత క్లోజ్గా ట్రావెల్ చేయలేం కదా. బట్ వేరే ఇన్వెస్టర్ అన్న పర్స్పెక్టివ్లో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటేనంటే, కొంత అందులో ఎమోషనల్ ఆస్పెక్ట్ ఉంటుంది. నాకేమనిపిస్తుంది అంటే, ఎంతోమందికి సేవ చేసే అవకాశం ఉంది, ఆయనకి ఆ ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఆయన ద్వారా ఆయన చేతుల మీదకి ఎన్నో వేల మందికి, చాలామందికి దానాలు చేస్తూ ఉంటాడు ఎడ్యుకేషన్ పర్పస్ కూడా. ఆ అవకాశాన్ని సరే ఆయన వద్దనుకున్నాడు, అది వాట్ ఎవర్ ద రీజన్స్, పర్సనల్ రీజన్స్. ఇప్పుడు నేను అంత కష్టపడి ఒక ఇన్వెస్టర్ని పట్టుకుని ఇదంతా చేయవలసిన అవసరం ఏమిటి నాకు అన్నది క్వశ్చన్ మార్క్ అండి. మీకు అర్థమైంది నా పాయింట్? ఇప్పుడు నేను బతకడానికి సరిపడా నాకు ఉంది, నాకు ఇబ్బంది ఏం లేదు. నేను హ్యాపీగానే నేను బతకగలను. నాకేమీ హ్యూజ్ పెద్ద యాస్పిరేషన్స్, డిజైర్స్, లేకపోతేనేమో పెద్ద పెద్ద కోరికలు ఫైనాన్షియల్గా నాకు అలాంటివి లేవు, ఎప్పుడు లేవు. నేను ఉన్న దాంట్లోనే ఉంటాను, నేను మామూలుగానే ఉన్నాను. మీకు చూసినప్పటి నుంచి, చూసిన ఫస్ట్ రోజు ఎలా ఉన్నాను, ఇప్పుడు అంతేనా, ఇప్పుడు ఎలా ఉన్నారు? అవును. ఏమైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా మీరు? ఏమీ లేదు కదండి. సో ఇప్పుడు కొత్త ఇన్వెస్టర్ని మళ్ళీ నేను ట్రై చేసి, మళ్ళీ ఇదంతా స్టోరీ చెప్పి, మళ్ళీ నమ్మి, రేపు మళ్ళీ గొడవలు లేకుండా ట్రావెల్ చేయాలి అన్న, నా ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయాలన్నా నాకు ఫ్రీడమ్ ఉండాలి కదా. అసలు ఇంత ఎపిసోడ్ నాకు అవసరమా అన్నదైతే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైంలో అయితే నాకు మనసులో ఉంది. మేబీ ఫ్యూచర్లో నేను ఏం చేస్తానో తెలియదు, కానీ బట్ నాకైతే అది ఉంది. నాకు అంటే ఇంకా పెద్ద వదిలేయడం బెటర్. సరే, నేను అంటే మీరు అనొచ్చు, సతీష్ గారు మీరు ఎంతోమందిని మోటివేట్ చేసి ఎంతోమంది సక్సెస్ అవుతారు, వదిలేయకూడదని అంటారు కదా, మీరు వదిలేస్తారు ఏంటి అని మీకు అనిపించవచ్చు. వదిలేటువంటి ఇది నా 100% డ్రీమ్ అండ్ యాస్పిరేషన్ కూడా కాదు. ఇది ఎక్కువ మందికి బెనిఫిట్ చేయాలన్న అన్న మైండ్లోంచి వచ్చిన కోరిక. ఎక్కువ మంది పిల్లలకి పాపం ఎడ్యుకేషన్ సరిగా అందట్లేదు, సరైన క్వాలిటీ ఎడ్యుకేషన్ సరిగా అందటం లేదు. ఎక్కువ మంది పిల్లలకి మనం బెనిఫిట్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నాము. భగవంతుడు మనకు నాలెడ్జ్ ఇచ్చాడు కాబట్టి ఈ నాలెడ్జ్ని ఎక్కువ మందికి పంచాలి అన్న ఉద్దేశంలోంచి వచ్చినటువంటి ఐడియాలజీ తప్ప దాని బ్యాక్గ్రౌండ్లో వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది కాదు. అట్ ది సేమ్ టైము మీరు వదిలేస్తే కాదు కదా, మీరు ఫెయిల్ అయ్యారు కదా అంటే, నేను ఫెయిల్ అయ్యాను కానీ ఫెయిల్యూర్ పర్సన్ కాదు. మేబీ ఈ ఆస్పెక్ట్లో ఫెయిల్ అయ్యాను అంతే. ఓకే, ఇది ఫెయిల్ అవ్వడానికి రీజన్ అవతల వ్యక్తిది కూడా కాదు, నా ఫెయిల్యూర్ కిందే దీన్ని నేను యాక్సెప్ట్ చేసేస్తాను. అంటే నా దగ్గర ఒక అడ్వాంటేజ్ ఉందండి. నేను పిల్లల్ని, పేరెంట్స్ని చాలామంది తిడతా ఉంటాను కదా, మీరు పేరెంట్ కరెక్ట్ కాదు, మీరు యాక్సెప్ట్ చేయండి, తప్పు చేస్తున్నారు అని అంటారు కదా. నేను కూడా అలాగే యాక్సెప్ట్ చేస్తానండి. ఇది కూడా నా యాక్సెప్టెన్స్ కింద నేను తీసుకుంటున్నాను దీన్ని నేను. బట్ వేరే ఇన్వెస్టర్ అన్న యాంగిల్లోకి వెళ్ళినప్పుడు నాకు అంటే దాని గురించి నేను పెద్దగా ఇప్పుడు నేను ఆలోచించట్లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఆల్రెడీ ఈ పట్టర్ మూడ్లో ఉన్నాను కాబట్టి నేను అది ఆలోచించట్లేదు. నేను మళ్ళీ అంతే కదండి, అంతా తెలిసిన వ్యక్తి చివరిదాకా వచ్చేలా ఇబ్బంది, మళ్ళీ కొత్త ఇన్వెస్టర్ మళ్ళీ చెప్పాలి, చెయ్యాలి అంటే నాకు అంటే టైం అంటే డెఫినెట్గా ఇన్వెస్టర్ రాకపోవడం ఉండదండి. నాకున్న పరిచయాలు వస్తారు, బట్ అసలు ఇంత అవసరమా అన్నది క్వశ్చన్ మార్క్ వస్తుంది అంతే. మేబీ ఆ అవసరం అన్నదానికి ఆన్సర్ వచ్చిన రోజుని ఇన్వెస్టర్ దగ్గరికి వచ్చేస్తాడు. సతీష్ గారు, మీరు ఇన్వెస్టర్ చివరి వరకు తీసుకొచ్చి డ్రాప్ అయినందుకు ఏమైనా గిల్టీగా ఫీల్ అవుతున్నారా? గిల్టీగా ఏమీ ఫీల్ అవ్వట్లేదండి. కొంత అయ్యో మరి ఇబ్బంది పడ్డాను. కొంత గిల్టీ అన్న పదం కాదు కానీ బాధ కలిగింది. మేబీ అది కరెక్ట్ పదమేమో. బాధ కలిగింది. అంటే మీరు అడిగినట్టు ఇంకా ఇంతకుముందు ఏదైనా జరిగినాయి అన్న పాయింట్ కూడా అంటేనండి,
ఇంతకుముందు కూడా ఒకటి నాకు ఒక అంటే నేను కొంచెం గిల్టీగా ఫీల్ అయినటువంటి సందర్భాలు లైఫ్లో ఒక 3-4 ఉంటాయి. ఒక పర్టికులర్ స్టూడెంట్ని జాబ్ పర్స్పెక్టివ్లో నేను అరేంజ్ చేద్దాం అనుకుని వేరే మంచి ఆపర్చునిటీస్ ఉన్నా కూడా వదిలేసి నేను జాబ్ అరేంజ్ చేస్తానని చెప్పి తీసుకొచ్చాను. ఓకే. నాకు తెలిసిన వాళ్ళే వచ్చిన తర్వాత అంటే ఒక వ్యక్తి నమ్మి తీసుకొచ్చిన తర్వాత 6 నెలలు అయింది, 1 year అయింది, 1.5 year అయిపోయింది. ఎన్నోసార్లు జాబ్ పని అయిపోద్ది అనుకున్న తర్వాత ఎందుకంటే డిఫరెంట్ ఫీల్డ్ అది నాకు. నా ఇన్ఫ్లుయెన్స్తో నేను జాబ్ ఇప్పించగలిగే అంత కాదు, కొంచెం మంచి పోస్టు, కొంచెం పెద్ద ప్రొఫైల్ ఉన్న, కొంచెం మంచి ప్రొఫైల్ ఉన్న స్టూడెంట్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక వ్యక్తి 1 year 6 నెలలు అయిపోయిన తర్వాత కూడా జాబ్ అరేంజ్ చేయలే. రేపు అంటానే తెలిసిన వ్యక్తే. అది ఒక గిల్టీనెస్ వచ్చింది నాకు, ఇప్పటికే ఉంది. ఇప్పటికైనా అంటే నా వల్ల కెరియర్ అవకాశం ఉన్న కెరియర్ని పాడు చేసుకుని నా మాట మీద నమ్మకంతో నా దగ్గరికి వస్తే నేను వేరే వాడిని నమ్మి ఎలాంటి జాబు నేను అరేంజ్ చేయలేకుండా కెరియర్ పరంగా స్పాయిల్ చేశాను అన్న గిల్టీనెస్ బలంగా నాకు ఉంది. అలాగే పర్సనల్ లైఫ్లో కూడా 1 or 2 ఆస్పెక్ట్స్లో నాకు సరే నేను తీసుకున్న డెసిషన్స్ వల్ల అవని, లేదా నేను చేసిన తప్పుల వల్ల అవని, వాట్ ఎవర్ ద రీజన్స్లో ఒక 2-3 సార్లు గిల్టీగా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అది నేను చేసిన తప్పు వల్లే, లేదా నేను తీసుకున్న డెసిషన్స్ వల్ల అవ్వచ్చు, నా వీక్నెస్ వల్ల అవ్వచ్చు, లేదా నా మైండ్ సెట్ అవ్వచ్చు, నా పర్సనాలిటీ వల్ల అవ్వచ్చు, నాకున్న అలవాట్ల వల్ల అవ్వచ్చు, లెట్ ఇట్ బి ఎనీథింగ్. ఇది గిల్టీలోకి రాదు. ఇది మీరు చెప్పిన స్కూల్ది, ఇది బాధ కేటగిరీ కింద వస్తుంది. సరే గిల్టీ అనే మాట అన్నారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చెప్పాను. ఆఫ్కోర్స్ ప్రతి మనిషికి లైఫ్లో ఉంటుంది, మీకు ఉండదా చెప్పండి? మీ లైఫ్లో మీకు గిల్టీగా ఉండి సందర్భం రాదని మీరు ఎలా అంటారు చెప్పండి? లైఫ్ అన్న తర్వాత చాలా సందర్భాలు కొన్ని తెలిసి చెప్పులు చేస్తూ ఉంటాం, తెలియక చేస్తూ ఉంటాం, వీక్నెస్ వాళ్ళు చేస్తారు. మనిషి అన్న తర్వాత ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, అంతే కదా, మనం చేస్తూ ఉంటాం. ఆ గిల్టీనెస్ ఉంటుంది. ఆ గిల్టీనెస్ ఎవరితో చెప్పుకోలేం. గిల్టీనెస్ అంటే మీకు ఇది కదా, ఎవరితో చెప్పలేం, ఆడిగాడే మొదలు పడతా ఉంటాడు, దాన్నే గిల్టీనెస్ అంటాం. అట్లాంటి సందర్భాలు అందరి లైఫ్లో ఉన్నట్టు నాకు ఉన్నాయి. పర్సనల్ లైఫ్లో కూడా చెప్పాను కదండి, ఒక 3 ఎన్నో ఉన్నాయని చెప్పాను నేను. ఒకటి, ఒక జాబ్ ఒకళ్ళకి ఇస్తానని కెరియర్ని స్పాయిల్ చేశానన్న బాధ, గిల్టీనెస్ నాకు ఉంది. మిగతా ఆస్పెక్ట్స్లో ఏదో బాధపడతా ఉంటాను. ఇది జరిగింది, ఓకే, లెట్ ఇట్ బి. మేబీ రేపు మరి ఇంకా ఏదైనా మంచి జరగడానికి జరిగిందేమో అనుకుని మనం పాజిటివ్గా ముందుకు వెళ్తాం తప్ప మనం ఏం చేయలేం కదండి. ప్రతి మనిషికి ఆ ఫీల్డ్లో ఇంత పోరాటం జీవితంలో అవసరం మనకి. ఏదో అంటే నేను లైఫ్లోనంటే ఎకడమికల్ పర్స్పెక్టివ్లోనో వేరే నాలెడ్జ్ పర్స్పెక్టివ్లోనో భగవంతుడు నాకు ఇచ్చాడు. నేను అచీవ్ అవ్వాల్సిన అన్ని అచీవ్ అయ్యానండి. నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెడల్ తీసుకున్నామండి, రైల్వేలో అన్ని అవార్డులు తీసుకున్నాను. నేను క్రాక్ చేయని ఎగ్జామ్ లేదు. లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితిలో భగవంతుడు నాకు నేను ఉన్నాను. అంతే కదండి. నా మాటే వేదం కింద, భగవంతుడి కింద, గాడ్ కింద చూసేవాళ్ళు వేల మంది ఉంటారు. ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చేసాడు భగవంతుడు నాకు. ఇంతకంటే 10 రెట్లు కష్టాలను కూడా ఇచ్చాడు, అవి కూడా తీసేసుకున్నా. ఈస్ నాట్ దట్ మీద సుఖమైన జీవితం ఇచ్చినట్టేం కాదు. అంటే భగవంతుడు దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడులే. అన్నీ పాజిటివ్గా, అన్నీ పర్ఫెక్ట్గా ఉండవు కదా. సో డెఫినెట్గా తెలియదండి. అంటే ఇప్పుడున్న ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ మూమెంట్లో నాకు అలా ఉంది. మేబీ నాకు ఇంత అవసరం లేదేమో, ట్రై చేసాం. ఒకసారి ట్రై చేయలేదండి. మోస్ట్ 3 ఏళ్ళ నుంచి నేను చాలా తిరిగానండి. ఇట్స్ నాట్ దట్ వన్ టైం ట్రై చేసి గివ్ అప్ అన్న పదాన్ని నేను వాడను, కానీ చాలా తిరిగానండి నేను. కానీ మధ్యలో మీరు కౌన్సిలింగ్ కూడా మానేస్తాను అని అంటేనంటే, నేను యాక్చువల్గా అప్పుడు కౌన్సిలింగ్ మానేస్తానన్న దానికి రీజన్ ఏంటంటే, స్కూల్ అంటూ పెడితే కౌన్సిలింగ్ చేయలేను కాబట్టి కౌన్సిలింగ్ మానేద్దాం అనుకున్న మాట వాస్తవం. బట్ కంటిన్యూస్గానండి, అంటే ఇప్పుడు వీడియోలు చేసి వచ్చిన పేరెంట్స్తో, ఒక్కొక్క పేరెంట్తో గంటన్నర మాట్లాడి కౌన్సిలింగ్ చేయడం అది ఏదైతే ఉందో, ఇది కూడా ప్రాక్టికల్గా నాకు, అంటే మేబీ నాకు ఇష్టం కాబట్టి నేను చేయగలుగుతున్నాను తప్ప, మరి తర్వాత నేను మరి ఎంతవరకు కంటిన్యూ చేయగలను చేయలేనా అన్న పాయింట్ కూడా నాకు నిజంగా అది నేను క్లారిటీ డిసిషన్ తీసుకోలేదు. మేబీ ఒక టైంలో మానేస్తాను అనుకున్న దానికి రీజన్ ఏంటంటే, స్కూల్ అంటూ పెడితే నేను కౌన్సిలింగ్ చేయలేను కాబట్టి మానేస్తానన్నదే ఆ డిఫరెంట్ కాంటెస్ట్లో అప్పుడు అది చెప్పడం జరిగింది. బట్ మేబీ స్కూల్ అంటూ ఒకళ్ళు పెట్టకపోతే కౌన్సిలింగ్స్ కంటిన్యూ చేస్తారా అని అడిగితే, అది కూడా నాకు ఇప్పుడు వరకు అయితే క్లారిటీ లేదండి. ఆ డిసిషన్ ఇంకా నేను తీసుకోలేదు ప్రాబబ్లీ. ఎందుకంటే కంటిన్యూస్గా ఇప్పుడు వీడియోలు చేయడం లేకపోతే ఇవన్నీ వీటిలోనే నేను బిజీగా ఉంటాను కాబట్టి నేను దాని గురించి అంటే కొంత డిఫరెంట్ టైప్ ఆఫ్ లైఫ్ని కూడా చూద్దామని ఉంది నాకు. ఎందుకంటే లైఫ్లో ఒకేదాన్ని చూసి మరి సరే ఇదంతా చేశాను, మేబీ తెలియదండి మరి ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటానన్నది కూడా నాకు క్లారిటీ
లేదు. బట్ అప్పుడు కంటెస్ట్ వేరండి. స్కూల్ పెడితే మానేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే అలాంటి క్లారిటీ, అలాంటి డిసిషన్ నాకు దగ్గర అయితే ఇప్పుడైతే తీసుకోలేదు ఇంకా నేను. డెఫినెట్గా అవకాశం అంటే ఎందుకంటే నేను కంటెంట్ చాలా వరకు వీడియోల ద్వారా ఇచ్చానంటే మేబీ నాకు తెలిసి ఇంకొక 100 నుంచి 150 వీడియోలు చేయగలిగితే, అట్ మ్యాక్స్ 200 వీడియోలు జరిగితే, ఇంకా మెడికల్ వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోస్ ఎక్కువ నేను చేయలేకపోయానండి. కొన్ని చేశాను. ఫార్మా, ఆస్ట్రేలియా, ఇలా ఎక్కువగా అబ్రాడ్ ఫార్మా వాళ్ళు, బీడిఎస్ వాళ్ళు, వెటర్నరీ వాళ్ళు, ఎంబీబీఎస్ వాళ్ళు బయటికి వెళ్ళడానికి సంబంధించిన అబ్రాడ్లో మంచి ఆపర్చునిటీస్ రావడానికి సంబంధించినటువంటిది ఒకటి. ఆ ఏరియా టచ్ చేయలేదు. అది ఒక 20-30 వీడియోలు వస్తాయి. ఎనదర్ ఏరియా కొన్ని మంచి మంచి కాలేజెస్లో ఉన్న రష్యా కానీ చైనా ఎడ్యుకేషన్ మీద డీప్గా వెళ్ళలేదు. అదొక ఏరియా. ప్లస్ అదర్ దాన్ టెక్నికల్గా కాకుండా సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ అబ్రాడ్ వెళ్ళలేదు. పిహెచ్డి అడ్మిషన్స్ అబ్రాడ్ వెళ్ళాల. ఎంఎస్ అడ్మిషన్స్ ఇన్ అబ్రాడ్ టాప్ ప్రీమియర్ కాలేజీలకి వెళ్ళాల. ఐఐటీస్లో చదివే వాళ్ళు హయ్యెస్ట్ పే తీసుకోవడానికి క్వాంట్ జాబ్స్ ఉంటాయండి, హెచ్ ఫండ్స్ అంటారు. అలాంటి కన్సల్టెన్సీస్ జాబ్స్ కొట్టాలంటే ఏం చేయాలి, రోడ్ మ్యాప్ ఏంటి, ప్రీమియర్ కాలేజీలో చదివే స్టూడెంట్స్కి రోడ్ మ్యాప్ ఏంటి, ఇలాంటి కొన్ని ఏరియాస్ని ఇంకా నేను టచ్ చేయలేదు. ప్రాబబ్లీ ఒక 200-300 వీడియోస్ అయితే మీ మీద కవర్ అవ్వచ్చాము అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి ఇండియాలో అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ క్రాక్ చేసిన వాళ్ళు బహుశా మీరు అయి ఉంటారు. సో మీకు నాలెడ్జ్ ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అనేక యూనివర్సిటీలకు వెళ్ళి సెమినార్స్ ఇచ్చినటువంటి పర్సనాలిటీ మీది. సో మిమ్మల్ని రోజు అంటే మన వీడియోస్లో కూడా కామెంట్స్ ఒక్కటి కూడా మీకు నెగిటివ్గా రాదు. సాధారణంగా ఏ ఫీల్డ్లో అయినా సరే, ఏ డిస్కషన్లో అయినా సరే 100 కామెంట్లు వస్తే 50 పాజిటివ్ వచ్చినా 50 నెగిటివ్గా వస్తాయి. అవునండి. వీళ్ళ కామెంట్ కూడా మీకు నెగిటివ్ రాదు. మిమ్మల్ని అందరూ వ్యూవర్స్ అందరూ ఒక గాడ్ లాగా చూస్తూ ఉంటారు అన్నమాట. సో మరి వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి భవిష్యత్తులో సతీష్ గారు? లేదండి, డెఫినెట్గా అంటే నేను చెప్పిన వీడియోల్లో ఎమోషనల్గా కాకుండానంటే కొంత ప్రాక్టికల్గా ఆ వీడియోస్లో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకుని చెప్పి స్టైల్లో కోపంగా మాట్లాడుతానో అదంతా పక్కన పెట్టి పిల్లలకి కానీ పేరెంట్స్ కానీ చెప్పేది అందులో ఉన్న అంటే ఎందుకంటేనంటే నాకు ఎంతో కొంత క్లారిటీ కాన్ఫిడెన్స్తోనే చెప్తాను నేను. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ని బీబీఏ వద్దు, లేకపోతే బీకామ్ వద్దు, లేకపోతే బీఏ వద్దు, లేకపోతే ఫార్మా వద్దు, ఒకవేళ వెళ్ళగలిగితే మంచి కాలేజీలు ఉన్నాయి, ఈ కాలేజీకి వెళ్ళండి, ఈ కాలేజీలో అయితే మీకు కెరియర్ పరంగా ఇబ్బంది అవుతుందని నేను బలంగా చెప్పాను అంటే మేబీ మీకు మంచి కాలేజీలో సీట్లు రాకపోవడం వల్ల చిన్న కాలేజీలో సీట్లు వస్తాయని చెప్పేసి మీరు అలా కొంత ఇబ్బంది కలిగి కొంత డిస్కంఫర్ట్ వస్తుంది. కానీ దానికి నేను ఇచ్చే సలహా ఏంటంటే అవసరమైతే 1 year 2 years ఆగిపోండి. ఆగి బెటర్ ఆపర్చునిటీస్ పట్టుకోండి. ఎప్పుడు అంటే ఆపర్చునిటీయే కింగ్ మేకర్ అండి. మీరు ఎంత తెలివైన బ్రహ్మనాయుడు, ఆపర్చునిటీ ఇచ్చిన రోజునే నీ తెలివి బయటకు వస్తుంది. ఇప్పుడు నేను ఎంతో తెలివైన వ్యక్తిని కదా, ఏదైనా చేయగలను కదా, మీరే చెప్పారు కదా. స్కూల్ ప్లాట్ఫామ్ దొరకలేదు కదా నాకు, చేయలేను అంతే. సింపుల్ ఎగ్జాంపుల్ నాదే, పక్కన వదిలేయండి. అసలు ఇదే ఆస్పెక్ట్ని మీరు మీ లైఫ్లో అన్వయించుకోవాలి. అంటే ఆపర్చునిటీ అంతే కదండి. ఇప్పుడు ప్రాబబ్లీ ఎడ్యుకేషన్ సెక్టర్లో దేని గురించైనా ప్రపంచంలో, ఇండియాలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, ఏ కోర్సు గురించైనా, ఏ దేశం గురించైనా ఏదైనా అనర్గళంగా మాట్లాడగలను. అవును, అది భగవంతుడు నాకు ఇచ్చాడు. అలాంటి వ్యక్తికి కూడా ఆపర్చునిటీ రాకపోతే కొంచెం చేయలేడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే అంతే కదండి, సింపుల్ ఎగ్జాంపులే కదా. ఇప్పుడు మీరే ఉన్నారండి, మీకు మంచి ప్లాట్ఫామ్, మంచి ఆపర్చునిటీ వచ్చిందనుకోండి, మిరాకిల్స్ చేయగలరేమో. ఆ ఆపర్చునిటీస్ వచ్చి ప్లేసెస్లోకి వెళ్ళమని, ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యి స్కూల్స్కో కాలేజీకి వెళ్ళమని నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అంతే తప్ప దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా ఆలోచించి మంచి ఆపర్చునిటీ అవసరం 1 or 2 years అయినా కూడా ఎక్కువ మంది తెలుగు విద్యార్థులు మంచి ప్లేస్లోకి వెళ్ళాలనేది నేను జనరల్గా చెప్తూ ఉంటానండి. ఫైనల్గా పేరెంట్స్కి స్టూడెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి సతీష్ గారు? పేరెంట్స్కైనా స్టూడెంట్స్కైనా 2024 ముందుకు ఎరా వేరు, 2024 తర్వాత ఎరా వేరు. మీరు ఆలోచన విధానం ప్రతీతి కూడా అవుట్డేటెడ్. ఎప్పుడో 2006లో నేను బీకామ్ చదివాను, 2010లో నేను ఇంజనీరింగ్ ఎంసెట్ కాలేజీలో చదివాను, ఫార్మా చదివి వెళ్ళాను, లేదా బీబీఏ 2008లో చేసి తర్వాత ఎంబీఏ చేసి ఇప్పుడు 2 లక్షలు సంపాదిస్తున్నాను. అంతకుముందు మెకానికల్ ఇంజనీరింగ్ పాత ట్రెడిషనల్ సిలబస్ చదివి నేను బెంజ్ షోరూంలో పనిచేస్తున్నాను, జాబులు వచ్చినాయి. పాత రోజుల్లో ఉన్నటువంటి ఆపర్చునిటీసు, అప్పుడున్నటువంటి కోర్సులు, అప్పుడున్నటువంటి సిలబస్లో, అప్పుడున్నటువంటి స్పీడ్ లేదు. అప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ 2024 తర్వాత సమూలంగా మారిపోయినాయి. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా, పిల్లలందరూ కూడా 2024కు ముందు ఉన్నటువంటి పిల్లల యొక్క స్టోరీ కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ రిలేషన్స్లో అంతకుముందు సెట్ అయినటువంటి వాళ్ళ ఎగ్జాంపుల్స్ కానీ, వాళ్ళ టెక్నాలజీ ఏది కూడా తీసుకోవద్దు. సమూలమైన మార్పులు జరిగినాయి కాబట్టి
కొత్తగా అప్పుడు బీబీఏ మంచిది, ఇప్పుడు మంచిది కాదు. అప్పుడు బేకా మంచిది, ఇప్పుడు బేకా మంచిది కాదు. అప్పుడు ఆ కాలేజీ మంచిది, ఇప్పుడు ఈ కాలేజీ మంచిది కాదు. అప్పుడు ఆ కోర్సు మంచిది, ఇప్పుడు కాదు. ఇప్పుడు కొత్త కోర్సులు వచ్చినాయి, కొత్త కాలేజీలు వచ్చినాయి, కొత్త ఆపర్చునిటీస్ వచ్చినాయి, కొత్త మెలకువలు వచ్చినాయి. ఇవి పట్టుకుని వెళ్ళాలి. ఎందుకంటే టెక్నాలజీ ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోతుంది, ప్రపంచం ఎక్స్పోనెన్షియల్గా మారిపోతుంది. నిన్నకాక మనం యాంథ్రోపిక్ వీడియో చేశాం కదా మనమే. అవును, అది చేస్తాకే భయం వేసింది కదా. ఆ రోజు మాట్లాడితే అదేంటి సార్ ఎంత భయంకరంగా ఉందని మీరే అన్నారు నాతో. ఎంతో మంది నిరుద్యోగులు అయ్యే పరిస్థితి ఫ్యూచర్లో కనబడుతుంది. సో దీన్నంతా దృష్టిలో పెట్టుకుని మీరు ఇగోకి ఎమోషనల్గా వెళ్ళకుండా ప్రజెంట్ 2026 2030లో ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేసి దానికి తగ్గట్టుగా కానీ చక్కగా మీరు ఎమోషనల్గా వెళ్ళొద్దండి. హైదరాబాద్లో ఉండడం మా పిల్లోడు, నేను సింగపూర్ పంపించను, లేకపోతే ఇక్కడే ఉన్న జమ్మూ కాశ్మీర్ పంపించను, నేను ఈ కోర్సుకే పంపిస్తాను, ఇలాంటి రకాలైన ఎమోషన్స్ అలా కాకుండా ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. 100 మంది ఉంటే ఆపర్చునిటీస్ 2-3 ఉన్నాయి. ఈ 2-3 ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు దయచేసి పట్టుకోండి, అక్కడ ఎమోషనల్గా ఆలోచించద్దు. ఎందుకంటే అలాగే పిల్లల్ని స్పిరిచువల్గా పెంచండి. స్పిరిచువాలిటీ అనేది ఇంపార్టెంట్, చిన్నతనంలో వస్తేనే సిస్టమేటిక్గా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే డిసిప్లైన్ కానీ మొబైల్స్ కానీ ఇదేది లేకుండా 18 సంవత్సరాల వరకు కూడా పిల్లల్ని సరిగా పెంచకపోతే బాధ్యత తల్లిదండ్రులదే, మనమే కన్నాం కాబట్టి ఆ బాధ్యత మనమే తీసుకోవాలి. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లవాడిని వదిలేస్తే ఇంక వాళ్ళు లైఫ్ వాడు చూసుకుంటాడు. సో కొంత ప్రాక్టికల్గా మీరు ఆలోచించినట్లయితే ఎట్లాంటి ఇబ్బంది ఉండే అవకాశం ఉండదు. ధన్యవాదాలు సతీష్ గారు. థ్యాంక్ యూ అండి. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జీమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5-6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.